దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మా అందరికీ వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని నడిపించమని యేసునామం నడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని మాటలు మరి మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చానండి. చూడండి, మనం గమనిస్తే మరి మన దేశంలో స్త్రీలను గౌరవించుట మన సాంప్రదాయం అంటూ ఉంటారండి. మరి ఈరోజు మరి విమెన్స్ డే సందర్భంగా మరి చాలా చోట్ల చాలా సన్మానాలు జరిగి ఉంటాయి. మరి స్త్రీలను గౌరవించినటువంటి విషయాలు చాలా జరిగి ఉంటాయి. కానీ ఎంత మట్టుకు స్త్రీలను గౌరవిస్తున్నారు అన్నటువంటి ప్రశ్న ఉందండి. చూడండి, కొన్ని కుటుంబాల్లో చూస్తే స్త్రీలను చాలా మరి చిన్న చూపు చూస్తుంటారు, లేకపోతే చాలా చాలా చులకనగా చూస్తూ ఉంటారండి కొన్ని కుటుంబాల్లో చూస్తే. అలాంటి కుటుంబాలు కూడా మనము చూడగలుగుతామండి. అయితే స్త్రీ యొక్క పాత్ర మరి కుటుంబంలో ఎలా ఉంది, సంఘంలో ఎలా ఉంది, సమాజంలో ఎలా ఉంది అని మనం కనుక గమనిస్తే స్త్రీలు చాలామంది మరి ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారండి. చూడండి, స్త్రీ కుటుంబాన్ని చూసుకోవాలా, బిడ్డల్ని చూసుకోవాలా, భర్తను చూసుకోవాలా, మరి ఒకవేళ ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను కూడా చూసుకోవాలి. మరి ఉద్యోగంలో మరి ఏదైనా సమస్యలు ఉంటే మరి ఆ సమస్యను కూడా ఈమె అది కూడా సహిస్తూ భరిస్తూ దానిని కూడా ఎదుర్కొంటూ ముందుకు కొనసాగాల. కుటుంబంలో మరి భర్త నుంచి వచ్చే సమస్యలు ఉన్న దాన్ని కూడా మరి అణుచుకొని మరి ముందుకు కొనసాగాల. బిడ్డల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి పోరాటాలు వచ్చినా దానిని కూడా భరిస్తూ ముందుకు కొనసాగేటటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారండి. ఇంకా మన స్త్రీ జాతి ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మరి మరి ఇంకా ఇంకా మనము ఇంకా మరి చాలా విధాలుగా మరి శ్రమలను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు స్త్రీలు చాలామంది ఈ సమాజంలో సంఘంలో మనం చూస్తూ ఉన్నామండి. ప్రియమైనటువంటి నా సహోదరులారా, మరి పరిశుద్ధ లేఖనాల గురించి మనం ఆలోచన చేస్తే మిరియామ్ని చూస్తున్నాం. ఆమె ఏం చేస్తుందంటే, ఇశ్రాయేలు ప్రజలు మరి ఎర్ర సముద్రంలో మరి వెళ్తూ ఎర్ర సముద్రం 2 పాయలుగా మరి చీల్చబడినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే దేవుని స్తుతిస్తూ పాడుతూ మరి ఇశ్రాయేలు ప్రజలతో పాటు మరి ఆ ఒడ్డుకు చేరినప్పుడు ఆమె దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది స్త్రీలు మరి దేవుని మహిమపరిచారు, ఘనపరిచారు, కీర్తించారు. దెబోరాను చూస్తే ఆమె మరి రాజులను సహితము మరి అందరినీ నడిపించినటువంటి ఆ గొప్ప ప్రవక్తిగా ఆమె ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలను మరి నడిపించినటువంటి మరి బలశారురాలుగా మనం చూడగలుగుతాం. చూడండి, మరి ఎస్తేర్ని గమనిస్తే యూదా ప్రజలను కాపాడడానికి మరి ఎంతో పోరాటం చేసినట్లు మనం చూడగలుగుతాం. రూతును చూస్తే మరి రూతు గనుక గమనిస్తే ఆమె ఒక దాసిగా వెళ్ళి మరి అక్కడ యజమానురాలుగా మారడానికి ఎంతో పోరాటం చేసి ఆమె జీవితంలో మరి దేవునికి మహిమకరంగా జీవించే జీవితం ఆమె జీవించినట్లు చూస్తూ ఉన్నాం. అలా చూస్తే చాలామంది స్త్రీలు పరిశుద్ధ లేఖనాల్లో చాలా పోరాటాలు చేసిన స్త్రీలను మనం చూస్తున్నాం. ఈ సంఘంలో సమాజంలో కూడా పోరాడేటటువంటి స్త్రీలు లేకపోలేదండి. హల్లెలూయా. చూడండి, గత మరి కొన్ని సంవత్సరాల క్రితము మరి ముందు స్త్రీలు చదువుకోవద్దు, మరి స్త్రీలు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు, ఇలాంటి సమయాలు కూడా ఉన్నాయి. అదంతా దాటిపోయిన దినాలు కూడా ఉన్నాయండి. చూడండి, మరి ఆ కాలంలో చూస్తే భర్త చనిపోతే భార్యను కూడా మరి చంపేసేటటువంటి దినాలు కూడా ఉన్నాయి. అందులోంచి కూడా మరి బయటికి వచ్చినటువంటి దినాలు మనకు దేవుడు కనికరించి చూపించాడండి. చూడండి, ఇప్పుడు చూస్తే స్త్రీ అన్ని రంగాల్లో ఉంది. మరి స్త్రీని ఎంతగానో సన్మానించేటటువంటి పరిస్థితిలోకి స్త్రీలను చూస్తూ ఉన్నాం. మరి కొన్ని చోట్ల స్త్రీలను అవమానపరుస్తూ నిందలు పెట్టేటటువంటి ఆ స్త్రీలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీని మాత్రమే మేము ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. చూడండి, మరి 1 సమూయేలు గ్రంథం అనగానే మనకు ఒక స్త్రీ గుర్తొస్తుంది, హన్నా. ఆ హన్నాను చూస్తే మరి హన్నా ఎంత పోరాటంలో ఉందండి. ఆమెకు అన్నీ ఉన్నాయి, భర్త చాలా ప్రేమగా చూసుకుంటాడు, కానీ ఆమెకు ఒకటే పోరాటం, తనకు బిడ్డలు లేరన్నటువంటి పోరాటం. ఆ పోరాటంలో కూడా ఆమె ఏం చేస్తుంది,
అని ఆలోచిస్తే ఆమె దేవుని సన్నిధికి వెళ్ళంట కన్నీటి ప్రార్థన చేస్తుందంట. ఒక ఒక వచనాన్ని గమనిస్తే మొదటి సమయాలు మొదటి అధ్యాయం 5వ వచనాల్లో చూస్తే 5-6 వచనం చూస్తే హన్న తనకు ప్రియంగా ఉన్నందున ఆమె 2 పాలు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతు బట్టి చూడండి, దేవుడే ఈమెకు సంతు లేకుండా చేసిండని రాయబడి ఉందండి. దేవుడు చేసిన దాన్ని మనం ఎవరైనా మార్చగలుగుతామా అండి? మార్చలేము. కానీ హన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడైతే కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపిందో మనం 10వ వచనంలో చూస్తాం. ఆమె దుఃఖకాంతురాలై మరి యెహోవా ఒక ఆవరణంలో అక్కడ యెహోవా ఒక సన్నిధిలో మరి అక్కడ ఆమె ఏడుస్తున్నటువంటి అక్కడ ఆ సందర్భాన్ని చూస్తాం. బహు దుఃఖక్రాంతురాలు వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చూడండి, ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంది, కన్నీళ్లు విడుస్తూ ఉంది. కొందరు మొన్న రీసెంట్గా ఒక ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఒక సహోదరి చెప్తుంది, అక్క ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ కష్టాలు వస్తాయంట కదా, అందుకే ఎక్కువ ప్రార్థన చేయొద్దా అని అడుగుతుందండి. చూడండి ఎన్ని ఆలోచనలు మనిషికి. చూడండి, నేనన్నాను ఎక్కువ ప్రార్థన చేస్తే కష్టాలు వస్తాయి అని కాదు, కానీ కష్టాల నుంచి తొలగించే దేవుడు మనతో ఉంటాడు అన్న విషయాన్ని మాట్లాడి ఉన్నాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ చూస్తే బహు దుఃఖాక్రాంతులై సైన్యములకు అధిపతి యెహోవా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అంటుంది. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటుంది. చూడండి, ఒక ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలించిందండి. కన్నీళ్లతో ఎప్పుడైతే ప్రార్థించిందో దేవుడు అనుకున్నాడు ఈమెను సంతులేని దానిగా చేయాలని, కానీ దేవుడు ఒక మనసును మార్చింది కన్నీటి ప్రార్థన. మనం కూడా దేవుని పాదాలు తడపాలండి దినదినము, ఉదయ మధ్యాహ్నం రాత్రి కాలంలో ఆయన పాదాలు తడిపే బిడ్డలుగా మనం ఉండాలండి. చూడండి, ఒక డాక్టర్ అంటండి, ఆ డాక్టర్ క్యాన్సర్కు సంబంధించిన డాక్టర్, ఆయన ఏం చేస్తున్నాడంటే ఏరోప్లేన్లో ట్రావెల్ చేయాలనుకున్నాడండి. ఆయన ఏరోప్లేన్లో ట్రావెల్ చేసి ఒక మీటింగ్ అటెండ్ చేయాలనుకున్నాడు. ఆ మీటింగ్కి వెళ్ళాలనుకుని ఏరోప్లేన్ ఎక్కినప్పటికీ మళ్ళీ తిరిగి ఏరోప్లేను మరి ఎక్కిన చోటుకే తిరిగి వాపస్ వచ్చిందండి. ఎందుకు వచ్చిందని అక్కడ అందరిని అడిగితే ఏదో టెక్నికల్ ప్రాబ్లం నుంచి అది తిరిగి వచ్చిందని చెప్పారండి. వెంటనే ఆయన కార్ బుక్ చేసుకొని మీటింగ్కి ఖచ్చితంగా వెళ్ళాలని కారులో వెళ్తుంటే చాలా భయంకరమైన వర్షము, మరి చాలా భయంకరమైన గాలి రావడం వలన ఆ కారు అక్కడ ఆగిపోయిందండి. ఒక చోట ఆగిపోయింది. ఆగిపోతే ఒక గృహం కనబడుతుంది. ఆయన అనుకున్నాడు ఆ గృహంలో పోయి కొంతసేపు కూర్చుంటాను, అందాక ఈ గాలి కొంచెం వాన ఆగేదాకా అనుకుని ఆ గృహంలో వెళ్ళి కూర్చున్నాడు. ఆ గృహంలోకి వెళ్ళి ఆ కూర్చున్నప్పుడు ఒక సహోదరి వచ్చింది. ఆ సహోదరి మరి అతనికి కావలసినటువంటి ఆహారాన్ని అన్నిటినీ కూడా ఇచ్చి ఆయనను మరి కూర్చోబెట్టి మీరు కూర్చోండి అని వెళ్ళి మరి దుఃఖక్రాంతులై ప్రార్థన చేస్తూ ఉంది, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. చేసి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, అమ్మ నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు అని అన్నప్పుడు ఆమె అంటుంది, నా కుమారునికి మరి క్యాన్సర్, మరి ఈ క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్ మరి ఇక్కడ ఉండడంట, మరి ఆ డాక్టరే ఈయనకు వైద్యం అందించాలంట, మరి ఆయన కోసం నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పిందంటండి. వెంటనే ఆయన పేరేంది అంటే మార్క్ అనే డాక్టర్ అని చెప్పిందంట. హల్లెలూయా. ఆ డాక్టర్ని నేనే అమ్మ అని చెప్పాడంట. చెప్పి అప్పుడు ఆలోచించాడంట, దేవుడు మరి అక్కడ ఆయన వెళ్ళవలసినటువంటి ఏరోప్లేన్ తిరిగి వాపస్ రావడం ఏంది, మరి ఈ దారి గుండా వెళ్తుంటే కరెక్ట్గా ఆ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో కూర్చోవడం ఏంది, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండో చూడండి. ఆ కన్నీటి ప్రార్థన వృధా పోదండి. ఎక్కడున్నా నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే తిరిగి నీ దగ్గరికి చేరుస్తుందండి. ఇక్కడ కూడా హన్న కన్నీటితో ప్రార్థించిందండి. మరి హన్నను జ్ఞాపకం చేసుకొని దేవుడు హన్న గర్భాన్ని తెరిచి మంచి కుమారుని దేవుడు దయచేశాడు. అది ఆయననే సమూయేల్ అనే ప్రవక్తను దేవుడు ఇచ్చాడు. ఆ ప్రవక్త రాజులను అభిషేకించేటటువంటి ప్రవక్తగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడండి. మీరు స్త్రీలుగా కుటుంబంలో నీవు పడుతున్న యాతనను బట్టి, నువ్వు పడుతున్న కష్టాన్ని బట్టి, నువ్వు పడుతున్న అవమానాన్ని బట్టి, ఇక్కడ హన్న అవమానపరచబడ్డది, నిందింపబడ్డది. అందరు చూసిన వాళ్ళంతా కూడా ఆమెను హేళన చేశారు, నీకు పిల్లలు లేరని మాట్లాడారు. కానీ దేవుడు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థించిందో ఆమె జీవితాన్ని దేవుడు మార్చాడు. ఈరోజు చూస్తున్న ప్రియమైన సహోదరులారా, మీరు కూడా ప్రార్థిస్తున్నారేమో, నా జీవితం మారాలా, నా పరిస్థితి మారాలని కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తుంటే ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చడానికని సిద్ధంగా ఉన్నాడు.
కాబట్టి మరి నీవు చేస్తున్న ప్రార్థన వృధా పోదు. ఖచ్చితంగా దేవుడు నీకు జవాబు దయచేస్తాడు. అక్కడ హన్నాను సంతులేని దానిగా దేవుడు చేశాడు. దేవుడు చేసిన దాన్ని ఆయననే మార్చగలుగుతాడు, మనుషులు ఎవరు మార్చలేరు. అలా దేవుడు మార్చి ఆమెకు సంతానం గల తల్లిగా మార్చినట్లు నిన్ను కూడా దేవుడు గొప్ప వ్యక్తిగా, మరి గొప్ప స్త్రీగా దేవుడు మారుస్తాడని, నిన్ను కూడా దేవుడు దీవిస్తాడని దేవుడి మాటలు దీవించి నడిపించునుగాక. ఆమెను.